అంటే నా అక్క కూతురా. నాగభూషణం కోసం వెతికి వెతికి వేసారి విసుగొచ్చి వెనక్కొచ్చావా? వాడొక ప్లేస్ లో ఉన్నాడు, అడ్రస్ చెప్తాను, వెళ్తావా? అఫ్ కోర్స్, కాస్త దూరం అనుకో. నువ్వు వెళ్తానంటే నేనే దగ్గరుండి పంపిస్తాను. ఆ ప్లేస్ ఏంటో తెలుసా? నరకం. మేడం, నువ్వాగరా చారుకేశ. నీ విశ్వాసాన్ని మీ నాన్న టైం నుంచి చూస్తూనే ఉన్నాను. ఈ విషయంలో నువ్వేమి చేయలేవు. నాగభూషణాన్ని చంపేశాను. అభి జైలుకి వెళ్ళడం ఖాయం. ఆల్రెడీ శశి అగ్ని పర్వతంలా బద్దలవుతుంది. తనలోని కోపం లావాలా వెల్లుబుకుతుంది. అభి జైలుకి వెళ్ళగానే ఆ మంటల్లో నువ్వు మాడి మస్సవ్వడం ఖాయం. ఈ సిచ్యువేషన్ నుంచి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు, కానీ నేను కాపాడగలను. ఇక్కడే మీ అన్నయ్యకు ఒక మంచి ఆఫర్ ఇచ్చాను. నా కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకుంటే కేసు నుంచి తప్పిస్తాను అని చెప్పాను. సేమ్ ఆఫర్ నీకు ఇస్తున్నాను. మీ అన్నయ్యని తీసుకొచ్చి ఇద్దరూ కలిసి నా కాళ్ళు పట్టుకొని బతిమాలండి, కనికరించి వదిలేస్తాను. అభికి శిక్ష పడకుండా తప్పిస్తాను. ఏమంటావే నా అక్క కూతురా? దురాశ దుఃఖానికి చేటు పిన్ని. దురాశ దుఃఖానికి చేటు అని నీకు తెలీదా పిన్ని? నేను సూర్యదేవర జయసూర్య ముద్దుల కూతుర్ని. అలివేలు మంగతాయారు ముద్దుగా పెంచిన ఆడబిడ్డని. ప్రాణం పోయినా ఒకరికి తల వంచని ఆ తల్లిదండ్రుల పిల్లని. నీకు తల వంచుతాను అనుకోవడం నీ మూర్ఖత్వం. అభి జైలుకు వెళ్తే మీ ఫ్యామిలీ ముక్కలవుతుంది. పగటి కళ్ళు కనకు పిన్ని. నా అన్నయ్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎలా కాపాడుతావే? నాగభూషణం చచ్చిపోయాడు, నిజం చావదు. ఏంటే నీ ధైర్యం? న్యాయం ధర్మం నా వైపున్నాయి. కంటికి కనిపించని వాటిని ఎలా నమ్ముతారు? నీకు కనిపించకపోవచ్చు, ఆ దేవుడికి అన్నీ కనిపిస్తాయి పిన్ని, అన్నీ వినిపిస్తాయి. నువ్విదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు, కానీ నువ్వు అనుకున్నవి ఏవి జరగవు. అవునా? అయితే ఏం జరుగుతుందో కోర్టులో చూడవే. నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూడు. వాడు ఎస్కేప్ అయినట్టున్నాడు రా. వాడిని చంపకపోతే మేడం గారు మనల్ని చంపేస్తారు. వాడు కోర్టుకి వెళ్ళకూడదురా. హలో, ఏంటి వాడిని చంపేశారా? లేదు మేడం. ఇంకా ఎందుకు వెయిటింగ్? చంపి కాల్ చేయండి. అది మేడం, వాడు కనిపించట్లేదు మేడం. వాట్? ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పినా వాడిని ఎందుకు ట్రేస్ చేయలేకపోయారు? సారీ మేడం, వాడి తల పగలగొట్టాము, బాగా దెబ్బ తగిలింది. వాడు అడుగు తీసి అడుగు వేయలేడు మేడం. అలాంటి వాడు ఎలా తప్పించుకున్నాడు? అదే అర్థం కావట్లేదు మేడం. వాడు గాని దొరకలేదనుకో, మిమ్మల్ని చంపేస్తాను.
చారుకేశ, ఏమైంది దివ్యమ్మా? నాగభూషణాన్ని చంపేశానని పిన్ అంటుంది. కానీ నాగభూషణం ఆ రౌడీలకు దొరకలేదు. అంటే పిన్ని అబద్ధం చెప్పింది. అవును దివ్యమ్మా, ఆవిడ మనల్ని భయపెట్టడానికి మనతో గేమ్ ఆడుతున్నారు. మనకే దొరక్క రౌడీలకే దొరక్క నాగభూషణం ఎక్కడికి వెళ్ళినట్టు? నాగభూషణం నాకు కాల్ చేశాడు. అదే ప్లేస్కి రౌడీలు వచ్చారు. అంటే పిన్ని నాగభూషణం ఫోన్ ట్రాప్ చేసి ఉంటుంది. అందుకే కరెక్ట్గా ఆ ప్లేస్కే రౌడీలని పంపించింది. మనం కాల్ చేసినప్పుడు నాగభూషణం ఫోన్ ఆన్లోనే ఉంది కదా దివ్యమ్మా. అదే ఆలోచిస్తున్నాను. అప్పుడు నాగభూషణం ఫోన్ ఎంగేజ్ వచ్చింది. రౌడీలు చేస్ చేశారు. నాగభూషణం పారిపోయాడు. మళ్ళీ కాల్ చేసి చూద్దామా? చేయి చారుకేశా. లిఫ్ట్ చేయట్లేదు దివ్యమ్మా. ఓ పంచే చారుకేశా, నాగభూషణం ఫోన్ ఆన్లోనే ఉంది కాబట్టి మనం కూడా పిన్నిలాగే ఫోన్ ట్రాప్ చేసి నాగభూషణాన్ని పట్టుకుందాం. వాడి ఫోన్ ఇంకా ఆన్లోనే ఉంది. మన ఇంజనీర్కి చెప్పి ట్రాక్ చేయించండి. 5 minutesలో వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. ఓకే మేడం. వెంటనే ట్రాక్ చేయించు చారుకేశా. నాగభూషణాన్ని ఎలాగైనా కోర్టుకు తీసుకురావాలి. ఓకే దివ్యమ్మా. ఎక్కడున్నావురా? Yes, proceed. Thank you, my lord. యువర్ ఆనర్, సూర్యదేవర అభిరామ్ అనబడే ఈ ముద్దాయి ఈ నెల 4వ తారీఖున అతి వేగంతో నిర్లక్ష్యంగా కారు నడిపి దినకర్ అనబడే వ్యక్తిని ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదం కాదు. కావాలనే నిందితుడు బాధితుణ్ణి చంపడానికి చేసిన ప్రయత్నం. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. గౌరవ్ పీపీ గారు ప్రమాదవశాత్తు జరిగిన ఘటనను హత్యాయత్నంగా చిత్రీకరిస్తున్నారు. నన్ను పూర్తి చేయనీయండి గౌరవ్ డిఫెన్స్ లాయర్ గారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. నిందితుడు అభిరామ్ ఉద్దేశపూర్వకంగానే దినకర్ను ప్రమాదంలోకి నెట్టాడు. ఎందుకంటే దినకర్ గారికి ఓ నిజం తెలుసు. అతను బ్రతుకుంటే ఆ నిజం బహిరంగ పడుతుందని హాస్పిటల్లో కోలుకుంటున్న దినకర్ గారిని నిర్దాక్షిణ్యంగా గొంతు నులిమి చంపేశారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నన్ను పూర్తి చేయనివ్వండి డిఫెన్స్ లాయర్ గారు. నిందితుడు సంపన్న వ్యాపార కుటుంబంలో పుట్టిన 12 సంవత్సరాల నేర చరిత్ర ఉంది. పైగా నిందితుడే ఈ నేరం చేశానని ఒప్పుకున్నాడు. కాబట్టి నిందితుడికి
కఠిన కారాగార శిక్ష విధించమని కోరుకుంటున్నాం. ఎనీ డిఫెన్స్? ఎస్ యువర్ ఆనర్. మా క్లయింట్ అభిరామ్ యాక్సిడెంట్ చేసిన మాట వాస్తవం. కానీ నిర్లక్ష్యంతోనూ ఉద్దేశపూర్వకంగానూ చేసింది కాదు యువర్ ఆనర్. అయితే మా క్లయింట్ వెంటనే గాయపడిన దినకర్ను హాస్పిటల్లో చేర్పించి సరైన చికిత్స అందించారు. మా క్లయింట్పై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్న శత్రువులు కొందరు కుట్రపూరితంగా దినకర్ను హత్య చేసి ఈ కేసులో ఇరికించారు. చంపింది ఎవరో మీకు తెలుసా? తెలుసు యువర్ ఆనర్. అయితే కోర్టులో ప్రవేశపెట్టండి. ఎనీ ప్రాబ్లం? యువర్ ఆనర్, అది నేను చెప్తాను యువర్ ఆనర్. దినకర్ గారిని వేరెవరూ చంపలేదు. అది డిఫెన్స్ లాయర్ గారు చెప్తున్న కట్టు కదా. నిందితుడే ఈ హత్య చేశాడు. ఒక నిజాన్ని బయటికి రాకుండా చేయడానికి ఈ హత్య జరిగింది. ఏంటా నిజం? క్షమించండి, దయచేసి మీరు నిందితుడి నోటి నుంచే ఆ నిజాన్ని వినాలని నా మనవి. మిస్టర్ అభిరామ్, ఒక నిజాన్ని దాచిపెట్టడానికి మీరు ఈ హత్య చేశారని పీపీ గారు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? నేను యాక్సిడెంట్ మాత్రమే చేశాను సార్, మర్డర్ చేయలేదు. మర్డర్ చేయడానికి యాక్సిడెంట్ చేశారని వారంటున్నారు. లేదు యువర్ ఆనర్. మీరు నిజాన్ని దాచిపెట్టాలనుకుంటున్నారా? చెప్పండి, అది నిజమా అబద్ధమా? మీరేదైనా నిజాన్ని దాస్తున్నారా? అదేం లేదు సార్, నేను నేరం చేశాను, నన్ను శిక్షించండి. విన్నారుగా యువర్ ఆనర్, నిందితుడు నిజాన్ని దాచిపెడుతున్నాడు. ఈ కోర్టులో కూడా ఆ నిజం చెప్పటం నిందితుడికి ఇష్టం లేదు. మీరు నిజమేంటో చెప్పకుండా నేరాన్ని ఒప్పుకుంటే శిక్ష పడుతుంది. నేను సిద్ధమే సార్, నన్ను శిక్షించండి. నో సార్, ఆయన ఏ నేరం చేయలేదు. ఎవరు మీరు? నేను అభిరామ్ భార్యని. మీరు ఏం చెప్పదలుచుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. సార్, నా పేరు శశిరేఖ, అభిరామ్ గారి భార్యని. మేమిద్దరం ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. నా భర్త చాలా మంచివారు సార్. అతనే నేరం చేయలేదు. యాక్సిడెంట్ చేసింది వేరే వాళ్ళు. వాళ్ళెవరో మీకు తెలుసా? తెలిస్తే నిర్భయంగా చెప్పండి. అది సార్, నేను చేశాను యువర్ ఆనర్. మీరెవరు? నమస్తే సార్, నా పేరు చాణక్య, చాణక్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. వీరు నా చెల్లెలి భర్త. నేనే దినకర్ గారికి యాక్సిడెంట్ చేశాను. నేను ఇబ్బందుల్లో పడకూడదని మా బావి నేరాన్ని తనపైన వేసుకున్నాడు. లాయర్ గారు, జడ్జి గారికి చెప్పండి. వాట్ ఈస్ దిస్? ఐఎమ్ సారీ యువర్ ఆనర్, ఈ కేసు కొంచెం ఎమోషన్తో కూడుకున్నది. బట్ అసలు నిందితుడికే కదా శిక్ష పడాలి. ఈ కేసు విచారించిన
పోలీస్ అధికారి ఎవరు? సార్, సార్, మీరెవరిని అరెస్ట్ చేశారు? అభిరామన్ సార్. మరి అతను యాక్సిడెంట్ చేశానంటున్నాడు. సారీ సార్, స్టేషన్లో కూడా ఇదే జరిగింది. కానీ తనే చేశానని అభిరామ్ సరెండర్ అయ్యాడు. నీ మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎలా అరెస్ట్ చేశారు? అంటే సార్, ఆ రోజు దినకర్ గారికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. ఆ డాక్టర్ ఉన్నారా ఇక్కడ? ఉన్నారు సార్. నమస్తే సార్. ఆ రోజు చాణక్య గారే దినకర్ గారిని అడ్మిట్ చేశారు సార్. ఆ తర్వాతే అభిరామ్ గారు సరెండర్ అయ్యారు. వాట్ ఈస్ దిస్? ఎవరి దగ్గర కూడా కరెక్ట్ ఆన్సర్ లేదు. ఉండదు యువర్ ఆనర్. ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్ మర్డర్. ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి ఆ ఫ్యామిలీ గేమ్ ఆడుతున్నారు. ఆ అవసరం మాకు లేదు సార్. నా బావ సూర్యదేవర అభిరామ్ క్రిమినల్ కాదు. సూర్యదేవర, జయసూర్య, అలివేలు మంగతాయర్ల గురించి మీరు వినే ఉంటారు. నా బావ, నా భార్య, వారి పిల్లలే. జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా వారు ఎన్నో మంచి పనులు చేశారు. ఎంతో మంది పేద విద్యార్థులని చదివిస్తున్నారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఎన్నిటికో ఫండ్స్ ఇస్తున్నారు. అలాంటి వారు హత్య చేస్తారా? ఇది కేవలం ప్రమాదం మాత్రమే. అది కూడా నేను చేశాను. నన్ను శిక్షించండి. లేదు యువరానా, నన్ను శిక్షించండి. చార్కష, నాగభూషణం ఫోన్ ట్రాక్ చేయించావా? హలో, ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి, నాగభూషణం ఫోన్ కోర్టు ఆవరణలోనే ఉందా? వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడా? అవును దివ్యమ్మా, వెంటనే వెతకాలి. పద చారుకేశ, వెతుకుదాం. తలకి గాయమైంది, అడుగు తీసి అడుగు వెయ్యలేడు అని చెప్పారు. అలాంటి వాడు కోర్టు దాకా ఎలా వచ్చాడు? కారులో వచ్చాడా? ఎవరి కారు? ఆ దివ్య కారులో వచ్చుంటాడా? ఓ షిట్! దీంత దీంత తత్త దీంతలం తరంగలా చనల